హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అనితా సురేష్. ఈరోజు నేను వినాయక చవితి రోజు లేట్ పోస్ట్ అండి. ఇది వినాయక చవితి రోజు నేను సాంబార్ ప్రిపేర్ చేశాను, అది కూడా వీడియో తీశాను. అది ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో మీరు చూడండి. బట్ నేను మాత్రం ఏంటంటే ఇవి కూరగాయలు అవి నేను కుక్కర్కి అలా వేయలేదండి, నార్మల్గానే ఆయిల్లోనే మగ్గించుకున్నాను, పసుపు ఉప్పు కారం పట్టేటట్టుగా. మీరు కూడా ఈ వేగా నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా సాంబార్ని ప్రిపేర్ చేయండి. అంటే లెర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే చాలా ఈజీగా కొంచెం త్వరగా అయిపోతుంది, హడావిడి పడకుండా. కానీ అదే ఉడకబెట్టి అది ఇదంటే కొంచెం ప్రాసెస్ అవుతుంది కదా. అలాగే ఈ పప్పును కూడా కుక్కర్లో వేసేసాను. అలాగే చింతపండు కొంచెము నానేసుకున్నాను. చింతపండు ఏంటంటే ఎక్కువ వేసుకున్న పులుపు వస్తుందంటే ఆల్రెడీ నేను మామిడికాయ కూడా వేసాను. దాని ప్రకారం చూసుకొని పులుపు అవన్నీ చూసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మా నాన్నమ్మ వాళ్ళు ఎలా చేస్తారంటే ఈ ముక్కలన్నీ కుక్కర్లో వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు చూసుకొని అలా కొంచెం పప్పు యాడ్ చేసుకొని కొంచెము చింతపండు యాడ్ చేసుకొని తిరగబోసుకుంటారు. బట్ నేను మాత్రం అవే నాకెందుకో అంత నచ్చదు. బట్ ఇక్కడికి వచ్చాక మా అత్తమ్మ వాళ్ళు ఇలా ప్రిపేర్ చేయడం నేను చూశాను చాలాసార్లు, బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. మా హస్బెండ్కి ఏమో సాంబార్ అంటే ఇష్టము, బట్ నేను మాత్రం ఎప్పుడు ట్రై చేయలేదు. సరే ట్రై చేద్దామని చెప్పి ఇది 5th టైమో ఏమోనండి నేను చేయడము. బాగా కుదురుతుంది ప్రతిసారి. అంటే నా మ్యారేజ్ అయిన 3 ఇయర్స్ ఎప్పుడు నేను ప్రిపేర్ చేయలేదు, ఇది 4th ఇయర్ అండి. మా పాప పుట్టిన తర్వాత నుండి నేను వంటలు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా వంటలు నేర్చుకోవాలండి రేపనే రోజుటికి, రేపటి కొరకు. మన పిల్లల కోసమైనా మన హస్బెండ్ కోసమైనా వేరే ఒకరి మీద ఆధారపడకూడదు కదా వంటలకి వాటి కోసమని. నా వేలో నేను ప్రిపేర్ చేసుకుంటాను. బాగుంటే తింటాను, లేకపోతే చూస్తాను. నెక్స్ట్ టైం మళ్ళీ బాగా చేసేటట్టుగా ట్రై చేస్తూ ఉంటాను. అలాగే మీకు నా వంటకాలు మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ సాంబార్ని మీ ఇంట్లో ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.